పేదవారి కష్టం తెలిసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని పొంగులేటి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. కాళేశ్వరం కడితే లక్షల కోట్ల కమిషన్ వస్తుందన్న ఆలోచన తప్ప పేదవారికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని పొంగులేటి విమర్శించారు. ఇక అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మీ దీవెళ్లతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత పాత వెంకటగిరి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 12,50,00,000 రూపాయలతో 30 అభివృద్ధి కార్యక్రమాలని మన ప్రభుత్వంలో చేసుకోవటం జరిగింది. దానికి కారకులు మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీకు తెలియంది కాదు, ఇది పేదవాళ్ల ప్రభుత్వం, పేదవాళ్ల ఆత్మ గౌరవం కోసం పనిచేసే ప్రభుత్వం, దొరల ఆలోచనలాగా ఉండే ప్రభుత్వం కాదు. పేదవాళ్ల ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్ళందరికి ఇచ్చిన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డులో కూడా పేర్లు మిస్ అయిన వాటిని కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం. పేదవాళ్ల పిల్లలు హాస్టల్లో చదువుతుంటే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బొబా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వలేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జీలు అంటే కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ప్రతి మనిషి ఒక చిన్న గూడు కావాలి, చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాడు. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్టడానికైతే లక్షల కోట్లు డబ్బులున్నాయి, కానీ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆనాటి ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వలే. మీ దీవెళ్లతో